హాయ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజైతే మనమైతే మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. మనమైతే ప్రెసెంట్ అక్కడైతే స్క్వేర్ షేప్లో అయితే ఉంటుంది కదా, ఇదైతే మర్చిపోయా. సో చూద్దాం ఇక్కడ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న అట్రాక్షన్స్లో మనం మినిస్ట్రీ ఆఫ్ అకాడమీ అండ్ ఒక 5 స్టాప్స్ అయితే ఉంటుంది. ఆ 5 స్టాప్స్ స్టార్ట్ చేసి మనమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తాం. అది దుబాయ్ ఫోటో ఫ్రేమ్ అంటారు, బిగ్ ఫోటో ఫ్రేమ్. సో అది మనకి మెట్రో కింద నుంచి అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో అక్కడికి కొంచెం వాక్ అయితే చేసుకుని వెళ్ళాలి. మెట్రో అయితే డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి మన హోటల్ నుంచి. సో నేను మార్నింగ్ కదా అని వాక్ చేయడానికి అయితే వెళ్ళాను. దుబాయ్ ఫోటో ఫ్రేమ్ ఇది. సో దీని ఎంట్రన్స్ వచ్చి ఆల్మోస్ట్ నాకు 2000 పడినట్టుంది. సో 2000 తెలియదు, బట్ మీకు ఫుల్ టూర్ అయితే వస్తుంది. సో దాని వ్యూ క్యాప్చర్ అయితే చేయలేకపోతున్నాను హారిజాంటల్లో. సో వర్టికల్ పోర్ట్రేట్ మోడ్ అయితే పెట్టాల్సి వస్తుంది. సో చాలా పెద్దది. సో లిఫ్ట్ అయితే ఉంటుంది మనకి పైకి వెళ్ళడానికి. సో దీని టికెట్ అయితే తీసుకున్నాను నేను క్లూబ్లో. సో ఇది చూసి మనం అయితే ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. పైకి వెళ్ళి పైనుంచి వ్యూ ఎలా ఉంది ఏంటి కథ అనేది చూద్దాం. సో ఇక్కడ నేమ్ వచ్చి దుబాయ్ ఫ్రేమ్. ఇది కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. టికెట్స్ కౌంటర్ అయితే అది. సో మనది ఆన్లైన్ టికెట్ కాబట్టి డైరెక్ట్ ఎంట్రీ, సో మనకు ప్రాబ్లం లేదు. సో చూద్దాం ఇక్కడ మనకి ఫొటోస్ తీసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది. సో కొన్ని ఫొటోస్ అయితే దిగాను ఈ మధ్యలో. సో అవి అంత బాగా అయితే రాలేదు. సో మనమైతే లైన్లో అయితే వెళ్ళిపోదాం. జనాలు తక్కువ మంది ఉన్నారు మార్నింగ్ టైం కాబట్టి. అండ్ ఇక్కడ లైట్ షో ఇలా అయితే ఏముండదు, జస్ట్ నార్మల్ స్విమ్మింగ్ పూల్ ఇలా అయితే ఉంది. సో ఇక్కడైతే ఎస్కలేటర్ అయితే ఉంది. అండ్ మనమైతే ఎంటర్ అయితే అవుతున్నాం పైన ఒక టికెట్ సెంటర్కి. ఇక్కడ టికెట్ చూపించేసి మనం అయితే వెళ్దాం. సో డ్యూయల్ వీడియో అయితే ఆన్ చేశాను. అండ్ ఇది వచ్చి ఎంట్రన్స్. అండ్ ఇక్కడ చూస్తే లైట్గా వాటర్ ఫాల్ అయితే ఉంది. వాటర్ ఫాల్ కాదు, అది ఆర్టిఫిషియల్ది సంథింగ్. అండ్ ఇక్కడ ఫాదర్ ఆఫ్ దుబాయ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సమ్ మూవీ అయితే చేస్తున్నారు, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో దుబాయ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. సో మొత్తం 3D హోలోగ్రామ్స్ అయితే పెట్టారు, కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది. సో ఆ 3D హోలోగ్రామ్స్ అన్నీ చూసేసుకుని మనం అయితే లిఫ్ట్ అయితే ఎక్కాము. కింద వ్యూ అంతా చూసుకుని సో లిఫ్ట్ ఎక్కేసి మనమైతే ఆ దుబాయ్ ఫోటో ఫ్రేమ్ పైకి అయితే వెళ్ళిపోవడం. పైనుంచి సిటీ వ్యూ ఎలా ఉంది ఏంటి ఇదంతా చూద్దాం. సో లిఫ్ట్లోనే మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుంది మార్నింగ్ టైం కాబట్టి. అండ్ మనం అయితే పైకి వచ్చేసాం. పైన అయితే కొంతమంది జనాలు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే అమేజింగ్ వ్యూ. సో బుర్జ్ ఖలీఫా నుంచి ఇంకా చాలా అమేజింగ్. ఇది కింద నుంచి అయితే మనం అయితే చూడొచ్చు. అండ్ కింద కొంచెం గ్లాస్ వ్యూ అయితే ఉంటుంది. సో ఆ గ్లాస్ వ్యూ అనేది మనకి బుర్జ్ ఖలీఫాలో మిస్ అయింది, బట్ ఇక్కడైతే మనం అయితే కవర్ చేసాం. మనకి వేరే దగ్గర కూడా గ్లాస్ వ్యూ అయితే చూసాం, బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్నది. సో మనం బుర్జ్ ఖలీఫా పక్కన వ్యూస్ అయితే చూసాం కదా, గ్లాస్ లైన్ అన్నీ ఉంటాయి. సో అక్కడైతే మనమైతే కింద వ్యూ కూడా చూసాం. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం బాగుంది సిటీ వ్యూ. అండ్ బుర్జ్ ఖలీఫా అయితే కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. సో అటు సైడ్ నుంచి ఏం కనిపిస్తుందో చూద్దాం. అండ్ పైన ఒక స్టాల్ అయితే పెట్టారు, ఫుడ్ స్టాల్ తినడానికి. సో పైనుంచి అయితే వ్యూ చూడడానికి పర్లేదు, బెస్టే. అంటే అంత వర్త్ అయితే కాదు, బుర్జ్ ఖలీఫా అంత వర్త్ అయితే కాదు, బట్ ఓకే అనుకోవచ్చు. సో కొన్ని ఫొటోస్ అయితే ట్రై చేశాను, బట్ కుదరలేదు. అండ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి.
అండ్ చిన్న వాక్వేనే, ఆ వాక్వే అయిపోగానే దుబాయ్ ఫ్రేమ్ అయితే అయిపోతుంది. పెద్ద చూడటానికి అయితే ఏముండదు, టైం కూడా స్పెండ్ చేసేంత మంచి వ్యూస్ అయితే లేవు. అండ్ సమ్ అట్రాక్షన్స్ లాగైతే పెట్టాలి, బట్ అలా అయితే లేదు, అందుకే టికెట్ ప్రైస్ తక్కువ ఉందనుకుంటా. సో మైట్ బి ఇది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి మనమైతే కవర్ చేసాం. మళ్ళీ దుబాయ్ ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి. సో ఇది దుబాయ్ వ్యూ. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకు అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ మన చేతిలో అయితే సమ్ ప్యాకేజ్ అయితే ఉంది, అంటే వాటర్ బాటిల్ ఇలాంటివి అయితే తెచ్చుకున్నాను తాగడానికి. సో అండ్ మనమైతే ఒక 10-15 మినిట్స్ ఉంది, టైం స్పెండ్ చేస్తే అయితే వెళ్ళిపోదాం. మ్యాక్స్ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ అయితే స్పెండ్ చేయలేము ఇక్కడైతే. సో అండ్ ఇది దుబాయ్ కింగ్ ఫోటో. చూడటానికి అయితే బాగుంది, కానీ నాకు ఆ బుర్జ్ ఖలీఫా చూసాక అంత వర్త్ అయితే అనిపించట్లేదు. కొంచెం క్లౌడీగా ఉంది, బయట చాలా ఎండ అండ్ లోపల కొంచెం ఏసీ అయితే ఉంది. అండ్ ఇది మనమైతే కిందకైతే వచ్చేస్తున్నాం. ఫ్యూచర్ సినిమా అయితే ఉంటుంది, మీకోసం ప్లే చేస్తున్నాను చూడండి. 2050లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక వీడియో అయితే తయారు చేస్తాను.
సో ఇక్కడైతే నేనైతే వీడియోని ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.